ఆన్లైన్ దొంగలతో బీ కేర్ఫుల్. ముఖ్యంగా ఏపీకే ఫైల్స్తో ఆటలాడొద్దు. ఒక్కసారి ఆ లింక్ క్లిక్ చేశారంటే మీ బ్యాంక్ ఖాతాలు మొత్తం ఖాళీ. రేపింది. వాట్సాప్కు వచ్చిన ఏపీకే లింక్ ఓపెన్ చేయడంతో 4,15,000 రూపాయలు మాయమయ్యాయి. ఫ్రెండ్ నంబర్ నుంచి ఏపీకే ఈ చలాన్ మెసేజ్ వచ్చింది. లింక్ ఓపెన్ చేయగానే అకౌంట్లో నుంచి డబ్బులు బదిలీ అయ్యాయని బాధితుడు అశోక్. సో చూశారు కదా. సో ఒక అప్లికేషన్ ద్వారా రియల్గా మనం హ్యాకర్స్ హ్యాక్ చేయగలుగుతారా? సో దీనికోసం నేను ఏం చేస్తాను అంటే రియల్ సినారియోలో రియల్ లైఫ్ టైంలో ఎలా జరుగుతుంది ఈ ప్రొసీజర్ అంతా నేను ఇప్పుడు చూపిస్తున్నాను. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఒక ఖాళీ లైనక్స్లో మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకున్నట్టు మనకి మెటాస్ప్లాయిడ్ అనేది ఇంపార్టెంట్. సో మెటాస్ప్లాయిడ్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. ఓకే గైస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మనము సూడో ఇన్స్టాల్ ఏపీకే టూల్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ ఏపీకే టూల్ వచ్చేసి మనకి అప్లికేషన్స్లో ఉండే ఫైల్స్ కావచ్చు ఇవన్నీ ఎడిట్ చేసుకోనికి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫాల్ట్ జేడీకే ఫైలు అంటే లైక్ జావా స్క్రిప్ట్, జావా మనకి రిక్వైర్మెంట్ ఉన్న జావాని ఇన్స్టాల్ చేసుకోవడం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఆండ్రాయిడ్ ఎస్డికే అనమాట. సో ఇది కూడా మనకి లైక్ ఆండ్రాయిడ్ కోసం ఎడిట్స్ కోసం యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏపీకే సైనర్. ఓకే, సో ఏపీకే సైనర్ వచ్చేసి సిగ్నేచర్ వెరిఫికేషన్ కోసం అనమాట ఏపీకేని. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సుడోసు అని ఎంటర్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే రూట్ పర్మిషన్స్లోకి వెళ్ళిపోతున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి నార్మల్గా ఆండ్రాయిడ్ ఉంది, కానీ ఇక్కడ చూసుకోండి హోమ్ ఆండ్రాయిడ్ అని కనిపిస్తుంది కదా. సో మనం డైరెక్ట్గా రూట్లోకి వెళ్ళిపోయాం. ఒకసారి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక మేక్ డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. అంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా, పేలోడ్ ఫైల్ అది కూడా ఓకే రూట్లో .ఆండ్రాయిడ్ ఫైల్స్లో క్రియేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఒక కీని జనరేట్ చేస్తున్నాను అనమాట. సో ఈ కీ దేనికి యూజ్ అవుతుంది అంటే లైక్ మనకు అప్లికేషన్లో ఈ కీని పెట్టుకోవడం వల్ల మనకి ప్లే స్టోర్ కానీ ఇవన్నీ బైపాస్ అవుతాయి. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నారా 2048 అని చెప్పేసి అదొక వర్షన్. ఇక్కడ 10,000 అనేది 10,000 డేస్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది అనమాట మనకి ఇది. సో ఒక్క నిమిషంగా ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఇష్యూ ఏమొచ్చిందంటే పైన ఇక్కడ చూసుకోండి ఐఫన్ స్పేస్ ఇచ్చింది, ఇక్కడ ఐఫన్ స్పేస్ ఉంది, ఇక్కడ ఐఫన్ స్పేస్ రిమూవ్ చేశాను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను ఒకసారి కోడ్ని. అండ్ డిస్క్రిప్షన్లో కింద ఈచ్ అండ్ ఎవ్రీ కోడ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకున్నారు కదా. సో ఇక్కడ మనకి ఏ రిక్వైర్మెంట్స్ అయితే అడుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. నేను ఫస్ట్ నేమ్ వచ్చేసి ఏడి అని పెడుతున్నా. అండ్ ఇక్కడ కింద వచ్చి ఆర్గనైజేషన్ యూనిట్ అడుగుతుంది, ఏడిఓ అని పెట్టా. అండ్ ఆర్గనైజేషన్ నేమ్ అడుగుతుంది, ఏఓఓ పెడుతున్నా. అండ్ ఇక్కడ సిటీ అడుగుతుంది, హెచ్వైడి షార్ట్కట్లో హైదరాబాద్ అని పెట్టిన. అండ్ స్టేట్ వచ్చి తెలంగాణ పెట్టిన. అండ్ కోడ్ వచ్చేసి 91 పెట్టిన. సో ఇవన్నీ ఒక్కసారి మళ్ళీ డీప్గా చెక్ చేసుకోండి. కన్ఫర్మేషన్ అయితే ఎస్ అని టైప్ చేయండి. ఓకే, సో ఎస్ అని టైప్ చేసేసారు ఇక్కడ. సో ఇక్కడ మనకి ఆ కీ అనేది జనరేట్ అయిపోయింది ఇక్కడ మనకి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్లియర్ కొట్టి ఒకసారి స్క్రీన్ విజిబిలిటీ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకు ఒకటి రిక్వైర్మెంట్ గిట్హబ్ రిక్వైర్మెంట్ ఉంది, ఆ రిపోజిటరీది. సో ఇప్పుడు ఆ గిట్హబ్ రిపోజిటరీ ఓపెన్ చేస్తున్నాను. సో కింద ఈ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, టెన్షన్ పడకండి. అండ్ ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ ర్యాట్ రిలేటెడ్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నారు కదా ఆండ్రాయిడ్ ర్యాట్ రిలేటెడ్. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే యూజ్ చేయండి, నాట్ ఫర్ ఇల్లీగల్ థింగ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మెటాస్ప్లాయిడ్ ద్వారా మనకు ఒక అప్లికేషన్ని క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇందాక మనం చూసుకున్నట్టు ఆల్రెడీ మనము కీ అనేది జనరేట్ చేసుకున్నాం, గుర్తుంది కదా. సో ఆ కీ ఎలా జనరేట్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఉంది మనకి. ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తాను, నో ప్రాబ్లం. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను కోడ్లోకి వచ్చి ఇక్కడ కోడ్ కాపీ చేసుకుంటున్నాను. సో కోడ్ కాపీ చేసినాక మళ్ళీ మన టర్మినల్కి వెళ్ళిపోయి గిట్ స్పేస్ క్లోన్ స్పేస్ ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో పేస్ట్ చేసేసి ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేయగానే మనకు ఆ గిటబ్ రిపోజిటరీ అనేది క్లోన్ అయిపోతుంది. ఒకసారి ఎల్ఎస్ కొట్టి చూద్దాం, ఒకసారి ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకుందాం. సో ఇక్కడ ఎల్ఎస్ కొట్టాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా కింద ఆండ్రాయిడ్ ర్యాట్ అని చెప్పేసి, అది ఇక్కడ మనకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ కాపీ చేసుకొని సిడి స్పేస్ ఆ పాత్రలోకి వెళ్ళిపోతున్నాం. ఓకే, పేస్ట్ చేసేసి పాత్రలోకి వెళ్ళిపోయి ఒకసారి క్లియర్ కొట్టి ఎల్ఎస్ మీద క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం రన్ చేయాల్సిన టూల్ ఏంటంటే CLI.py. సో దీన్ని రన్ చేయడానికి మనం పైథాన్ యూజ్ చేస్తున్నాం అనమాట. సో Python 3 యూజ్ చేసి CLI అది రన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం ఏపీకే క్రియేట్ చేయాలి. ఏపీకే క్రియేట్ చేయడం కోసం నేను 1 అని క్లిక్ చేసి సో ఏపీకేని అయితే క్రియేట్ చేసిన. అండ్ ఇక్కడ ఐపీ అడ్రస్ వచ్చేసి నేను ప్రెజెంట్ నా ఆర్డిపి యొక్క ఐపీ అడ్రస్ ఇస్తున్నా. లేదు మీ ఐపీ అడ్రస్ ఇవ్వాలనుకుంటే మీరు ఇఫ్ కాన్ఫిగ్ అని సెర్చ్ చేసుకొని ఆ టర్మినల్లో ఆ ఐపీ అడ్రస్ అయితే ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ పోర్ట్ వచ్చేసి 4444 ఇస్తున్నా, డిఫాల్ట్ పోర్ట్ ఇస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏమడుగుతారంటే ఏపీకే ఒక నేమ్ క్రియేట్ చేసుకోండి అని చెప్తారు. సో నేను update.apk అని చెప్పి ఆ ఏపీకే నేమ్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఏపీకే క్రియేట్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేసిన. సో ఇక్కడ మీకు ఎర్రర్ అయితే రాదు, నాకు ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను అనమాట. సో దీన్ని వై అని చెప్పేసి ఓవర్ రైట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ కనిపిస్తుంది క్రియేటింగ్ పేలోడ్.
విత్ ఎంఎస్ఎఫ్ కన్సోల్. ఓకే, సో ఇక్కడ మనకైతే పేలోడ్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఫస్ట్ వచ్చేసి ఏ పాత్లో సేవ్ అయిందో చూసుకుందాం చూడండి. సో ఈ పాత్లో అయితే మనకు సేవ్ అయింది. అండ్ ఇక్కడ బాగా అబ్జర్వ్ అండి, update.apk అని ఉంది. అండ్ ఇక్కడ ఫైనల్ పాత్ వచ్చేసి ఇక్కడ సేవ్ అయింది. అండ్ ఫైనల్ పాత్లో చూడండి ఇక్కడ ఓన్లీ అప్డేట్ అని ఉంది పైన, ఇక్కడ update.final అని ఉంది. ఓకే, సో అది జాగ్రత్తగా చూసుకోండి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ప్యాచ్ చేద్దాం ఆ అప్లికేషన్ని. సో ప్యాచ్ చేయడానికి నెంబర్ 4 అని క్లిక్ చేస్తాము. సో నెంబర్ 4 క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏమడుగుతుందంటే మనకి పాత్ అడుగుతుంది. ఓకే, సో ఫస్ట్ చూపించాను కదా పాత్ update.apk అని చెప్పేసి. సో ఆ పాత్ని కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేయండి. సో నేను ఇక్కడ కాపీ చేశాను అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చి అవుట్పుట్ పాత్ అడిగింది. అవుట్పుట్ పాత్ అంటే లైక్ మనకి ఫైనల్ పాత్ ఉంది కదా, సో ఫైనల్ పాత్ని కాపీ చేసుకొని సో ఆ ఫైనల్ పాత్ని అక్కడ పేస్ట్ చేయండి. సేమ్ టు సేమ్ ఇప్పుడు కాపీ అండ్ పేస్ట్. సో ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనకు అది టూల్ అనేది రన్ అయ్యి మళ్ళీ మనకు ఒక అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట, అంటే క్రియేట్ అయినట్టు. ఓకే, సో ఇక్కడ అవుట్పుట్ క్రియేట్ అయిపోయింది అండ్ ప్యాచ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ మనం సైన్ ఏపీకే చేసుకుందాం, అంటే సిగ్నేచర్ వెరిఫికేషన్. ఎందుకంటే మనకు ప్లే స్టోర్ డిటెక్ట్ కాకుండా సిగ్నేచర్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి మనకి ఫైనల్ పాత్ ఇక్కడ మన పైననే కనిపిస్తుంది. సో ఈ ఫైనల్ పాత్ ఇక్కడ కాపీ చేసుకొని సేమ్ మళ్ళీ పేస్ట్ చేసేసుకోండి, ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనకి వెరిఫికేషన్ అది కూడా అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా మనకి సిగ్నేచర్ వెరిఫికేషన్ అయిపోయింది అండ్ అక్కడ పాత్ వచ్చి ఇక్కడ స్టోర్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే హోమ్ కార్ నుంచి ఓన్లీ అవుట్పుట్ దాకా కాపీ చేసుకుంటున్నాను లింక్ని. ఓకే, సో బాగా చూడండి, హోమ్ నుంచి అవుట్పుట్ దాకా కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ నేను ఒక న్యూ టర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో న్యూ టర్మినల్ ఓపెన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ చేసి మనం లాగిన్ అయిపోదాం అండ్ సిడి స్పేస్ ఇచ్చేసి ఆ పాత్లోకి ఎంటర్ అయిపోదాం. ఓకే, పాత్లోకి ఎంటర్ అయిపోయినా ఒకసారి ఎల్ఎస్ కొట్టి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఏపీకే అనేది ఇక్కడ మనకి జనరేట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూసారు కదా అప్డేట్ ఫైనల్ ఏపీకే. ఓకే, సో ఇది మన ఏపీకే అనమాట. ఇప్పుడు నేను ఈ ఏపీకేని ఏం చేస్తున్నాను అంటే విండోస్ సిస్టంలోకి ట్రాన్స్ఫర్ చేసి నేను అక్కడ ఏపీకే ఈజీ టూల్తో ఎలా పర్మిషన్స్ ఎలా తీసుకుంటున్నారు హ్యాకర్స్ ఒక అప్లికేషన్ ద్వారా అన్ని టోటల్గా క్లియర్గా చూపిస్తాను అనమాట. సో దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే మనం ఫైర్ ఫాక్స్ కానీ ఏదైనా ఒక బ్రౌజర్ ఎనీథింగ్ ఏ బ్రౌజర్ అని ఓపెన్ చేయండి. ఇక్కడ సెండ్ ఎనీవేర్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో సెండ్ ఎనీవేర్ మీరు క్లిక్ చేసుకొని ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఆ ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసేసుకొని సో అప్లికేషన్ యాప్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసేసుకోండి. సో ఇక్కడ మనకి అప్లోడ్ చేసి సెండ్ మీద క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ 5 సెకండ్స్కి స్కిప్ వస్తుంది, ఇక్కడ ఒక లింక్ కాపీ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం విండోస్ ఆర్డిపి ఓపెన్ చేస్తున్నాం. సో విండోస్ ఆర్డిపిలో సేమ్ అదే వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ ఆ లింక్ అనేది పేజ్ చేసుకొని ఆ కోడ్ అనేది పేజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. సో అప్లికేషన్ అనేది మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. స్కిప్ కొట్టేసి సో ఇక్కడ చూడండి డౌన్లోడ్ అయిపోయింది అప్లికేషన్ అయితే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఏపీకే ఈజీ టూల్ అని సెర్చ్ చేయండి. ఓకే, ఏపీకే ఈజీ టూల్ అని సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఏపీకే ఈజీ టూల్ని కూడా డౌన్లోడ్ చేసేసుకోండి. సో ఈ ఫస్ట్ లింక్ వెళ్ళిపోయి డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ఒక 2 to 3 minutes టైం అయితే పడుతుంది డౌన్లోడ్ కానీ. సో అప్పటిదాకా వెయిట్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నారు కదా మనకి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను నా ఫైల్ని. సో ఎక్స్ట్రాక్ట్ చేసినాక ఫోల్డర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ క్లారిటీ చూడండి ఏపీకేజీ టూల్ అని ఉంటుంది. సో దాని మీద అయితే డబుల్ ట్యాప్ చేయండి. సో మనకి టూల్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను అన్ని బ్యాక్గ్రౌండ్లో రిమూవ్ చేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇది మన ప్రివ్యూ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫైల్ అండ్ ఫోల్డర్ కనిపిస్తుంది కదా, అక్కడ నేను ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన ఏపీకే ఉందా, సో అవి ఇక్కడ సేవ్ చేసి డికంపైల్ ఉంది కదా, సో డికంపైల్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ డికంపైల్ చేసినాక ఒక్కసారి చూడండి మళ్ళీ మన ఫోల్డర్స్లోకి వెళ్ళిపోదాం. ఫోల్డర్స్లో డికంపైల్ అని ఫస్ట్ ఫోల్డర్ కనిపిస్తుంది, దాంట్లోకి వెళ్ళిపోయి అండ్ మన అప్లికేషన్ నేమ్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ ఆండ్రాయిడ్ మ్యానిఫెస్టో అని ఉంటుంది. ఓకే, సో దీని మీద ఒకసారి ఎడిట్ చేసి చూపిస్తా. మన అప్లికేషన్లో ఏమేమి పర్మిషన్స్ తీసుకుంటుందో ఒకసారి బాగా క్లారిటీగా చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకు వచ్చేసి లైక్ వైఫై పర్మిషన్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ పర్మిషన్స్ కావచ్చు, కాల్ లాగ్స్ పర్మిషన్స్ కావచ్చు, రీడ్ రైట్ అన్ని టోటల్గా ఎవ్రీ పర్మిషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇందువల్ల మనకి ఈ డిటెక్ట్ అనేది అవుతుంది అనమాట ప్లే స్టోర్లో. అంతేకాకుండా ఇక్కడ ఇంకోటి చూపిస్తాను చూడండి, ఒక్కసారి కొంచెం పైకి వెళ్ళిపోయి టోటల్గా 1 second గైస్ కొంచెం సైడ్కి జరుపుతున్నా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి పైన వర్షన్ కనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 13.0.0 అని చెప్పేసి దాని పక్కన ప్యాకేజ్ అని ఉంటుంది. సో ఈ ప్యాకేజ్లో క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి metasploit.stage. ఇక్కడ ఈ ప్యాకేజ్ నేమ్ డిటెక్ట్ అయిపోతుంది అనమాట ప్లే స్టోర్లో. సో అందుకని నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ ప్యాకేజ్ నేమ్ అనేది ఎడిట్ చేస్తున్నా. మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, పర్టికులర్గా ఇదే పెట్టాలని రూల్ ఏం లేదు, మీకు నచ్చింది ఏదైనా పెట్టుకోవచ్చు.
ఓకే. సో ఇక్కడ నేనైతే ప్రజెంట్ com.google.photos.services.com అని చెప్పేసి facebook.com అని చెప్పేసి నేను ఎంటర్ చేస్తున్నా. సో దీనివల్ల ఏంటిదంటే ప్లే స్టోర్ అనేది డిటెక్ట్ చేయదన్నమాట. సో ప్లే స్టోర్ ఏమనుకుంటుందంటే ఇది సంథింగ్ లైక్ ఒక జెన్యూన్ అప్లికేషన్, లైక్ గూగుల్ నుంచి ఫేస్బుక్ నుంచి ఒక జెన్యూన్ అప్లికేషన్ అని చెప్పేసి డిటెక్ట్ అనుకుంటుంది అనమాట. ఓకే గైస్, సో ఇప్పుడు ఇలా మన హ్యాకర్స్ అనే వాళ్ళు ఇట్లా ఎడిట్ చేసేసుకొని సో టూల్ అనేది క్రియేట్ చేసి పంపిస్తారన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు ఇంకా వీళ్ళు ఏం చేయగలుగుతారంటే ఈ పర్మిషన్స్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాపీ చేసుకొని మనం ఇంకా డిఫరెంట్గా వేరే అప్లికేషన్ ఏ అప్లికేషన్ పర్వాలేదు ఆ అప్లికేషన్లో వీళ్ళు క్లోన్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు అది ఎలా క్లోన్ చేస్తారు ఏంటి అని చూపిస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ఉంది కదా, సో ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ అయితే ఫస్ట్ చూపిస్తాను. సో ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని కూడా ఒకసారి డీకంపైల్ చేసి చూపిస్తాను. సో దాంట్లో కూడా పర్మిషన్స్ ఏమేమి ఉన్నాయి అసలు, సో దానివల్ల నెసెసిటీ ఏంటి అన్నీ చూపిస్తాను దీనిలో. సో ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోయింది అప్లికేషన్. సో మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఏపీకేజీ టూల్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ బ్రౌజ్ చేసి మళ్ళీ ఆ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, సో ఇన్స్టాగ్రామ్ నోట్కి ఓపెన్ చేసేసుకొని దాన్ని కూడా డీకంపైల్ చేసుకుంటున్నాను. సో ఒకసారి డీకంపైల్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ టు సేమ్ ఫోల్డర్స్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ డీకంపైల్ బ్యాక్ ఫోల్డర్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ మనకి 2 అప్లికేషన్స్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేసేసుకొని సో ఇక్కడ సేమ్ మళ్ళీ ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఎడిట్ చేసుకుందాం. సో ఇక్కడ కూడా చూసారు కదా, సో ఇక్కడ మనకి పర్మిషన్స్ ఇన్స్టాగ్రామ్ పర్మిషన్స్ ఏమేమి తీసుకుంటుంది చూసారుగా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే ప్యాకేజ్. సో ప్యాకేజ్ చూసుకున్నారు కదా, ఇక్కడ com.instagram.android అని చెప్పేసి ఉంది. సో ఇలా మనకి డిఫరెంట్ లైక్ ప్యాకేజెస్ నేమ్స్ కావచ్చు, ఇక్కడ పర్మిషన్స్ కావచ్చు, ఇట్లా కొంచెం మనం చేంజెస్ చేసుకొని మనము ఇంకా అప్డేట్ చేస్తే, అంటే మనం కాదు లైక్ హ్యాకర్స్ అప్డేట్ చేస్తుంటారు మనం హ్యాక్ చేయడానికి. సో దీనివల్లనే ఇప్పుడు మనం స్టార్టింగ్లో చూసిన ఇష్యూస్ అన్నీ ఇవే అనమాట. మనం ఏమనుకుంటామంటే ఒక అప్లికేషన్ ద్వారా హ్యాక్ కాదు ఒక మొబైల్ అని చెప్పి చాలామంది అనుకుంటారు, బట్ ఇది ట్రూత్ అనమాట. సో అప్లికేషన్ ద్వారా ఏం చేస్తారంటే పర్మిషన్ స్టీల్ చేసేసుకొని హ్యాకర్స్ టోటల్ విక్టిమ్ ఒక డేటాని స్టీల్ చేస్తారనమాట. సో ఇది గైస్ ఈరోజు ఒక సెషన్.